వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అసలైన యువరాణి కోసం ఆఖరి పరీక్ష మొదలవుతుంది. హర్షవర్ధన్ ఇంటికి రాజగురువు చేరడంతో ఆఖరి పరీక్షకి అన్నీ సిద్ధమైపోతాయి. చామంతికి గీత నిజస్వరూపం తెలియడంతో గీత వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. బాబు, ఆ గీతని మనం ఎంతగా నమ్మాము, కానీ అది ఉపేంద్ర ప్రియురాలు బాబు. ఇక్కడికి నాటకాలు ఆడడానికి వచ్చింది అనగానే, అయితే చాం, అసలైన యువరాణి ఇప్పుడిక్కడ లేనట్టేనా అని అంటారు ప్రేమ్. లేరు బాబు, అందుకే ఆఖరి పరీక్ష నేను అన్నట్టు రాసేశాను. రాజమణిహారం వేసుకోగానే రోజామ్మకు కూడా మెడలో మంటలు వస్తాయి. అప్పుడు తను కూడా యువరాణి కాదని తేలిపోతుంది అని అంటుంది చామంతి. ఇక రాజగురువు శివునికి పూజలు మొదలు పెడతారు. అమ్మ చామంతి, నీ చేతులతోనే ఆ శివలింగానికి ఆ రాజమణిహారాన్ని సమర్పించమ్మా. తరువాత ఎవరు యువరాణి అని తెలుసుకోవడానికి ఆ రాజా మణిహారాన్ని వాళ్ళ మెడలో నువ్వే వెయ్యాలి అనగానే, ఇక ఆ రాజమణిహారం వేసుకోగానే అసలైన యువరాణికి ఏమీ అనిపించదు. ఒకవేళ యువరాణి కాకపోతే మంటలు వ్యాపించి ఒళ్ళంతా మంటలు వచ్చి చనిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడే ఎవరు యువరాణి అన్నది తేలిపోతుంది అని రాజగురువు అనడంతో ఇక రోజాకి అలాగే గీతకి భయం ఏర్పడుతుంది. రోజా ఏం చేయాలో ఆలోచించుకొని ఇక స్పృహ కోల్పోవడంతో ఇక రోజా ప్రెగ్నెంట్ అని తేలుతుంది. రాజగురువు అంటారు, అమ్మ, యువరాణి అంటే ఒకరే ఉంటారు, కానీ ఇప్పుడు తన కడుపులో ఆడపిల్లో మగపిల్లవాడో తెలీదు. అలాంటప్పుడు ఇద్దరూ ఒకేసారి పట్టాభిషేకం అంటే యువరాణి పట్టాభిషేకం చేసుకోకూడదు అని చెప్పడంతో, అమ్మయ్య, ఇప్పుడు నేను యువరాన్ని కాదు అన్న సంగతి ఎలాగూ ఎవరికి తెలియకుండా ఆగిపోయింది. అబ్బా, థ్యాంక్ గాడ్. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తేలడంతో ఆరెంజ్ సార్ కూడా నాకు విడాకులు ఇవ్వడు. ఎలాగో యువరాణి అనే అంశం పక్కకి వెళ్ళింది కదా, ఒక 10 నెలల తర్వాత తేలుస్తారు అని చెప్పి అనుకుంటుంది. ఇక రోజా, అమ్మో, ఆ గీత అన్ని పరీక్షల్లో నెగ్గింది కదా, మరి అది రాజమణిహారం వేసుకొని యువరాణి అవుతుందేమో, ఇప్పుడు ఎలా అని. నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను కదా గురువుగారు, మరి ఈ పోటీలు ఇక్కడితో ఆపేయండి. ఎందుకంటే 10 నెలల తర్వాత నాకే పట్టాభిషేకం జరగాలి అని అంటుంది రోజా. అదేలా కుదురుతుందమ్మా, నువ్వు ప్రెగ్నెంట్ అని నీకు ఇప్పుడు రాజమణిహారం వేసినా అది వృధా అని అనుకున్నాము. ఇప్పుడు ఈ గీత అనే అమ్మాయికి వెయ్యాలి. తనే యువరాణి అయితే ఈరోజే తనకి కొల్హాపూర్ తీసుకెళ్ళి పట్టాభిషేకం చెయ్యాలి అని చెప్పి రాజగురువు, అమ్మ చామంతి, ఇక ఆ రాజమణిహారాన్ని ఆ గీత గారికి వెయ్యండి అనగానే ఇక చామంతి కోపంగా రాజమణిహారాన్ని గీతకి వేసేలోపు ఇక అక్కడే ఇక ఒక్కసారిగా కాళ్ళపై పడుతుంది గీత. అంటే ఏంటర్థం అనగానే, నన్ను ఇక్కడే చంపేయండి, కానీ నేను ఆ రాజమణిహారాన్ని వేసుకోలేను. నా చావు నిన్ను కొని తెచ్చుకోలేను. అందుకే నేను నిజం చెప్పేస్తాను. నిజం చెప్పాలంటే రాజావారి రాణివారి సంస్థానంలో మా నాన్న కూడా పనిచేసేవారు. అలా అని నేను యువరాణ్ణి కాదు, యువరాణి స్నేహితురాల్ని. చిన్నప్పటి నుండి యువరాణి నేను ఆడుకునేవాళ్ళమంట. మా నాన్న చెప్పాడు. అసలైన యువరాణి ఫోటో అవన్నీ మా నాన్న దగ్గర ఉన్నాయి, కానీ డబ్బు ఆశకి ఇలా కక్కుర్తి పడ్డాను. నన్ను వదిలేయండి, లేకపోతే నన్ను ఏ శిక్షైనా వెయ్యండి అని అంటుంది గీత. హర్షవర్ధన్, రమాదేవి, రోజా అందరికీ షాకింగ్గా అనిపిస్తుంది. నాకు తెలిసే నువ్వు ఆ రాజసంస్థానికి చెందిన దానివి కాబట్టి ఆ ఉపేంద్ర నీ బుట్టలో వేశాడు. నిన్ను కూడా వాడు వదలడు, చంపేస్తాడు. నీకు వాడి నిజస్వరూపం తెలిసాక అప్పుడు నువ్వేమవుతావో నీకే తెలియాలి అని చెప్పి, చూడు గీతమ్మ, నువ్వు ఆ ఉపేంద్ర పంపిన మనిషివని నాకు ముందే తెలుసు అనగానే, చామంతి అనగానే, చి నోరుమొయ్. రాజావారి రాణివారికి మా నాన్నగారు మీ నాన్నగారు ఇద్దరూ ఎంతో నమ్మకమైన వారు. అలాంటి వాళ్ళ కూతుర్లుగా పుట్టి యువరాణి ఎవరు అన్నది మనం పైకి వెళ్ళి మరీ వెతికి పట్టుకోవాలి. నువ్వే యువరాణి అని ద్రోహం చేస్తావా అని అంటుంది. తప్పైపోయింది చామంతి, ప్లీజ్, నేను ఇంకోసారి ఆ తప్పు చేయను. నేను ఉపేంద్ర ప్రేమించుకున్నాము. ఉపేంద్ర చెప్పినట్టే నేను చేశాను, కానీ ఇకపై అలా చేయను అనగానే హర్షవర్ధన్ అంటారు, ఉపేంద్రని అర్జెంటుగా పిలిపించండి అని చెప్పి అంటూ ఉంటారు. మామయ్య గారు, ఇప్పుడు గీత కూడా యువరాణి కాదని తెలిసిపోయింది కదా, నేనే యువరాణి మావయ్య గారు. ఒక 9 నెలలు ఆగితే నాకు 12 బిడ్డ పుట్టాక ఇక నేనే యువరాణ్ణి.
ఇప్పుడు ఆ ఉపేంద్ర సంగతి ఎందుకు? ఇది దొంగ గీతని తెలిసిపోయింది కదా, వెళ్ళవే అని అంటారు. ఓ, ఉపేంద్ర వస్తే నీకేమైనా ప్రమాదమా రోజమ్మా అని అంటుంది చామంతి. ఏయ్, పనిదానివి పరిదానిలా ఉండు, ఎక్కువగా వాగద్దు అని చెప్పి అంటూ ఉంటుంది రోజా. నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానమ్మా. రాజావారి రాణివారి మనవరాలు ఖచ్చితంగా ఉండాలి. తనకి 21 సంవత్సరం నిండకముందే యువరాణిగా పట్టాభిషేకం జరగాలి. కొల్హాపూర్లో ఉన్న బాధలు అలాగే కష్టాలు పోవాలి. మళ్ళీ ఆ సంస్థానం అంతకుముందు రాజావారు రాణివారు ఉన్నట్టే ఉండాలి. అంతేగాని ఆశ కోసమో రాణివాసం కోసమో పాకులాడటం లేదు. రాజావారు రాణివారు మా నాన్నకి అప్పగించారు, నాకు అప్పగించారు అని చెప్పి అంటుంది చామంతి. ఇంతలో రాజగురువు, అమ్మ చామంతి, కంగారు పడద్దు. అసలైన యువరాణి ఎవరు అన్నది ఆఖరి పరీక్షలో ఇంకొక ఘట్టం ఉంది. ఆ ఘట్టంలో ఖచ్చితంగా తేలిపోతుంది. అప్పుడు పట్టాభిషేకం ఎవరికి చెయ్యాలో తెలుస్తుంది అనగానే, అయ్యో, ఇప్పుడు రోజా చేయకూడదు కదా అని అంటుంది రమాదేవి. అంటే పట్టాభిషేకం జరగదు కానీ ఖచ్చితంగా ఇక్కడున్న ఈ నూనెలో ముఖం చూపించాలి. ఆ నూనెలో ఖచ్చితంగా యువరాణి వాళ్ళ తల్లి కనిపిస్తుంది. అసలైన యువరాణి ఎవరు అన్నది ఆ యువరాణికి మాత్రమే తెలుస్తుంది. అలాగే మనకి కూడా తెలుస్తుంది అని చెప్పి అంటారు. ఒక్కసారిగా రోజా ఇదేం షాకు, ఇప్పుడు నేను నూనెలో ముఖం చూడగానే నేను యువరాణ్ణి కాదు, అసలైన నాన్న తెలిసిపోతారా? అసలైన యువరాణి తల్లిదండ్రులు ఎవరు అన్నది తెలిసిపోతారా? మరి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరో తెలియదు కదా, ఈ గీత కూడా అబద్ధం చెప్పింది కదా అని అంటారు హర్షవర్ధన్. ఖచ్చితంగా, కానీ మనం ఇక్కడున్న ఆడవాళ్ళందరినీ మనం ఇక్కడ ఈ నూనెలో ముఖం చూపించచ్చు. ఒకవేళ ఇది తప్పు అయ్యిందనుకో, మనం 9 నెలల తర్వాతే మళ్ళీ రోజాగారు లాంటి పోటీదారికి ఎవరైనా వచ్చేదో తెలుస్తుంది అని చెప్పి ఇక రాజగురు అనడంతో ఒక పెద్ద నూనెతో ఉన్న కుండని తీసుకొస్తారు. రోజాకి భయంగా అనిపిస్తుంది. ఇటువైపు గీత అక్కడే భయంగా నించుంటుంది. కానీ గీత చామంతి వైపు చూస్తూ ఉంటుంది. నువ్వు రామచంద్రయ్య కూతురు కాదని నాకు మాత్రమే తెలుసు, నువ్వు యువరాణివని కూడా నాకు తెలుసు. అందుకే ఆ ఉపేంద్రతో నేను చేతులు కలిపాను. కానీ ఇప్పుడు నా ప్లాన్ ఫెయిల్ అయింది అని చెప్పి అనుకుంటుంది గీత. ఇక ఒక్కొక్కరిగా ఆ నూనెలో ముఖం చూస్తూ ఉంటారు. ఇక రోజా వంతు రాకుండా, అమ్మ చామంతి, నువ్వు ఆ నూనెలో ముఖం చూపించు అనగానే రమాదేవి, ఏంటి గురువుగారు, మీరు ఏం చేస్తున్నారు? అది పని మనిషి, రాజావారు రాణివారి ఇంట్లో పనిది, ఇక్కడ మా ఇంట్లో చేరింది. దాని ముఖం ఆ నూనెలో చూపిస్తే పనిదనే తేలుతుంది, ఇక టైం వేస్ట్ కదా అని అంటుంది. చూడండమ్మా, మట్టిలో మాణిక్యాలు ఉంటాయి అంటారు. అంటే ఏంటి? మట్టిలోనే పుడతాయి. కానీ నిజం చెప్పాలంటే ఇక్కడ ఉన్నవారంతా ఈ పాటికే చూశారు, రోజాగారు చూడలేదు. ఇప్పుడు చామంతి చూశాక రోజాగారు చూస్తారు అనగానే, అంటే నేను పని మనిషినే కదా, అమ్మగారు చెప్పింది నిజమే కదా అని అంటుంది చామంతి. ముందు నువ్వు చూడమ్మా, నీకు తెలిసిన నిజాన్ని నువ్వే గుండెల్లో పదిలంగా దాచుకో, అలాగే నేను చూస్తాను కాబట్టి నాకు తెలుస్తుంది అని చెప్పి అంటారు రాజగురువు. ఇక నూనెలో ముఖం చూస్తుంది చామంతి. ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎవరు కనిపించారమ్మా నీకు అని అడుగుతారు. నాకు మా మా నాన్నలా ఉన్న కుమార్ వర్మ గారు కనిపించారు అని అంటుంది. కుమార్ వర్మ నాన్నలా ఎందుకు కనిపిస్తారమ్మా? తను నీ తండ్రి కాదా అని అంటారు. మా నాన్న రామచంద్రే కదా అని అంటుంది. కాదు, నువ్వే యువరాణివి అని అంటారు రాజగురువు. ఒక్కసారిగా హర్షవర్ధన్, రమాదేవి, రోజా అలాగే ప్రేమ్ షాక్ అయిపోతారు. లేదు గురువుగారు, నేను యువరాణ్ణి కాదు అనగానే, అలా అయితే ఆ రాజమణిహారం నువ్వు ధరించుకో, నీకే తెలుస్తుంది నువ్వు యువరాణివని. నీ వెనకాల నీ జాతకం నాకు తెలుసు. ఆ రోజు జన్మజాతకం రోజాదిచ్చారు, కానీ రోజా జన్మజాతకంలో ఇప్పటికే రోజాకి 25 సంవత్సరాలు పూర్తయి 26వ సంవత్సరం వస్తుంది. నీకు మాత్రమే 21 నుండి 22 వస్తున్నాయి. అంటే తను యువరాణి కానట్టే కదా అని అంటారు. రోజా గుండె పగిలిపోతుంది. రమాదేవి నమ్మలేని నిజాన్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. గురువుగారు, మీకు నాపై అభిమానం ఉండొచ్చు, నేను యువరాణ్ణి కాదు. ఆ రాజమణిహారం వేయగానే నాకు కూడా బొబ్బలు వస్తాయి అనగానే,
చామ్, ఒకసారి వేసుకొని చూడు. రాజగురువు ఇంతగా ఇంతగా అంటున్నారంటే నువ్వే యువరానివేమో అని డౌట్ వస్తుంది. ఎందుకంటే మొదటి నుండి ఇప్పటిదాకా ఉన్న పరీక్షలన్నీను నీకు అవలీలగా చేసుకున్నట్టు నేను చూశాను. ఆ పరీక్షలన్నీ ఒక్కొక్కటిగా నువ్వు చేసుకున్నావు చామ్. నేను దొంగచాటుగా చూశాను. అన్నిట్లో నువ్వు నెగ్గావు. ఆఖరికి ఆ పులికి భోజనం కూడా ఎవరు చూడకుండా నువ్వు పెట్టడం నేను గమనించాను. కానీ నువ్వంటే నాకు ఇష్టం కదా చామ్. అందుకే నీకు ధైర్యం ఉందని అనుకున్నాను. కానీ నువ్వే యువరానివని కల్లో కూడా అనుకోలేదు. కానీ నువ్వు యువరానివేనా అని అంటారు ప్రేమ్. బాబు, లేదు లేదు, నేను యువరాని కాదు అనగానే, అది కాదంటుంది కదా గురువు గారు అని అంటారు. చూడమ్మా, నువ్వు యువరానివని ఖచ్చితంగా నీకు తెలుసు. అందుకే రాజమణిహారాన్ని స్వయంగా ఈ ప్రేమ్ కుమార్ చేత్తోనే వేయిస్తాను అనగానే ఇక హర్షవర్ధన్ షాక్ అవుతారు. అదేంటి, అలా వేయించడం ఏంటి అనగానే ఈ రాజమణిహారం వేయగానే చామంతి ఈ ఇంటికి ఏమవుతుంది అన్నది కూడా తెలియబోతుంది అని చెప్పి అంటారు రాజగురువు. ఇక చామంతికి, అంటే నేను యువరాన్నా, అలాగే ప్రేమ్ బాబుని పెళ్లి చేసుకున్నట్టు కూడా తెలిసిపోతుందా, ఇప్పుడు ఎలా అని చెప్పి పాపం తన నమ్మకాన్ని కూడా తను వమ్ము చేసుకుంటూ, లేదు లేదు నేను యువరాన్ని కాదు అని అనుకుంటుంది. ఇక శివలింగం దగ్గర ఉన్న రాజమణిహారాన్ని ప్రేమ్ తన చేత్తో పట్టుకొని ఇక చామంతి మెడలో వేస్తారు. చామంతి మెడలో ఆభరణంగా విరజిల్లుతూ ఉంటుంది రాజమణిహారం. ఇంకసేపట్లో ఇది కాలి బూడిదవుతుంది చూడండి అనగానే అలా 1 గంట సేపు రాజమణిహారాన్ని చామంతి మెడలో ఉంచుతారు. చామంతి అదేమీ అనిపించదు. ఇక చామంతి కూడా నమ్మలేని పరిస్థితి. హర్షవర్ధన్ అలాగే రమాదేవి షాక్ అవుతారు. హర్షవర్ధన్ చామంతి దగ్గరికి వస్తారు. అమ్మా, ఇన్ని రోజులు నువ్వు యువరానివా? మా ఇంట్లో పని మనిషిగా నువ్వు ఉన్నావా? రాజావారు రాణివారు నిన్ను నా ఇంటి పని మనిషి చేయడం ఏంటమ్మా? వాళ్ళ ద్వారానే నేను ఇంత ఎత్తుకు ఎదిగాను. నువ్వు నిజంగా కొల్హాపూర్ యువరానివమ్మా అని అంటారు. అయ్యగారు, నాకే నమ్మబుద్ధి కావటం లేదు. కానీ అనగానే ఇది ఫేక్ రాజమణిహారం అనగానే, నోరు ముయ్, ఇంకా ఇంకా దబాయించాలని చూడకు అని అంటుంది రమాదేవి. అమ్మ చామంతి, నిజంగా ఇన్ని రోజులు నువ్వు పనిదానివే అనుకున్నాను. నువ్వు యువరానివా? నిజం చెప్పాలంటే హర్ష, నేను తప్పు చేశాను. నువ్వు 1000 కోట్లకి కొల్హాపూర్కి యువరానివమ్మా అని అంటుంది. ఇంత మార్పు ఏంటి అమ్మలో అని చెప్పి, చామ్, నిజంగా ఇన్ని రోజులు మా ఇంట్లో నువ్వు నాతో స్నేహం చేశావు. ఒక యువరానితో నేను స్నేహం చేశానా అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటారు. ఇక అక్కడున్న లాయర్ విశ్వేశ్వరరావు అలాగే అక్కడున్న రాజ సంస్థానం వాళ్ళందరూ చామంతి వాళ్ళ అమ్మని ఇక మనం చూడబోతున్నాము. ఇప్పుడు చామంతి వాళ్ళమ్మ ఎలా ఉండబోతుంది అన్నది మీ అందరూ తెలుసుకోవాలి. చామంతినే అసలైన యువరాణి అని ఇక్కడున్న మా అందరికీ తెలుసు. తన పుట్టుమచ్చలు కూడా మేము చూసాము. అందుకే చామంతినే యువరాణి. తను వాళ్ళమ్మ ఎలా ఉంటుంది, తన తల్లిదండ్రులకి తను ఎలా 5 సంవత్సరాలకి తన మైండ్లో, అంటే తనకి ఎందుకు మైండ్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, అవన్నీ రాజావారు రాణివారు ఆ అద్భుతమైన గ్రంథంలో రాశారు. అలాగే వాళ్ళు ఒక వీడియో కూడా తీశారు. ఆ వీడియోని వాళ్ళ అమ్మా నాన్నతో చామంతి ఎంత స్నేహంగా ఉండేది, చిన్నప్పుడు ఆ పులితో ఎలా ఆడుకునేది, అలాగే తనకి పాములంటే భయం లేదు అని చెప్పి చిన్నప్పుడే తను ఏం చేసేది అన్నీ రాజావారు రాణివారు ఒక వీడియో రూపంలో దాచారు. అది ఇప్పుడు మేము ప్లే చేస్తున్నాము అని చెప్పి ఇక రాజసంస్థానంలో ఉండేవాళ్ళు ఇక టీవీలో ఆన్ చేస్తారు. చిన్నప్పుడు చామంతిని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంతో ప్రేమగా చూస్తారు. అలాగే రాజావారు రాణివారు ఏకైక మనవరాలు అవడంతో, యువరాణి అవడంతో భయం లేకుండా అన్ని విద్యలు నేర్పిస్తారు. చిన్నప్పుడే తను చాలా ఎక్కువ భోజనం వచ్చేటట్టు, బలం వచ్చినట్టు, అలాగే ఈతలో ఫస్ట్, ఇక రథం లాగడంలో ఫస్ట్, ఆ చిన్నప్పుడే రోజాకి పెట్టిన అలాగే యువరానికి పెట్టిన పరీక్షలన్నిటినీ చిన్నప్పుడే ఒక యోధురాల్లాగా తయారు చేస్తారు చామంతికి. అనుకోని పరిస్థితిలో చామంతికి ఇక 5 సంవత్సరాలప్పుడు రాజావారు రాణివారికి దూరమవుతుంది. కరెక్ట్గా వాళ్ళ నాన్న రమాదేవి, అంటే మనం అనుకున్న రమాదేవి కాదు, రమణమ్మ జగదీష్ చేతిలో చనిపోయిన తర్వాత చామంతి అక్కడి నుండి వెళుతూ ఉంటుంది. అప్పుడు రామచంద్రయ్య తనని పెంచుకోవడం జరుగుతుంది. కానీ రామచంద్రయ్య తన ప్రాణాలు పోయేదాకా ఈ నిజాన్ని ఎవరికీ చెప్పలేదు. వీడియో రూపంలో చామంతి వాళ్ళ అమ్మని చూశాక అసలైన యువరాణి చామంతి అని హర్షవర్ధన్ ఫ్యామిలీకి అంతా తెలిసిపోతుంది. ఇక
ఆ తరువాత ఏం జరగనుంది? ఆ తరువాత చామంతికి కొల్హాపూర్ తీసుకువెళ్ళి అభ్యంగన స్నానం చేసి రాజ సంస్థానానికి కొల్హాపూర్కి అసలైన యువరాణి పట్టాభిషేకం జరగబోతుంది. మరి అసలైన యువరాణి చామంతి అని తెలుసుకొని చామంతిని యువరాణిగా ప్రకటించాక ఏం జరుగుతుంది అన్నది రాబోయే రోజుల్లో రాబోతుంది. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.